బ్యాక్ టు అవర్ ఛానల్. సో మూసీ ఎపిసోడ్ ముగిసింది. గాజుల రామారం వైపే హైడ్రా కన్నుబడింది. సో అందుకని ఇక్కడ ఉండే అన్ని పేదిళ్ళు బస్తీల్లో దాదాపు 100కు పైగా ఇళ్ళను కూల్చివేసి నాశనం చేసింది. అది కూడా తెలంగాణ ఆడబిడ్డల పండుగ. సో తెలంగాణ ఆడబిడ్డలని నెత్తిన పెట్టి చూసుకుంటా కడుపున పెట్టి చూసుకుంటా అనుకున్న ప్రభుత్వం ఇవాళ రోడ్డు మీదకి ఇడ్చి పడేసిన పరిస్థితి. సో ఒక్కసారి ఇక్కడ ఉండే బస్తీల మహిళలతో మాట్లాడదాం మనం. అమ్మ నీ పేరేంది? నా పేరు దుర్గమ్మ. పండగ రోజే బతుకమ్మ పండగ రోజు మంచిగా చేసుకుందామని అనుకున్నాము. నువ్వు పండగ రోజే ఇట్లా చేసినాక మాకెందుకు, మాకేడ ఆనందం ఉంది? అమాస రోజు పోయి పండగ రోజు అమాస రోజే వచ్చి మేము పొద్దున్నే కష్టపెట్టి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఇంకా ఏం కూడా చేసుకోలేము, ఛాయ్ తాగలే నీళ్ళు తాగలే, వచ్చి పొద్దున్నే ఇండ్ల మీద వాడి మొత్తం గూల కొట్టేస్తే నీకు ఏం ఆనందం ఉంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత నాకు జాలి దాయ లేదా నీకు? ఎంత బాధపడుతున్నావు? మేము ఎంత కష్టపడుతున్నాము, మేము ఎంత గుడిసెలు వేసుకొని ఉన్నాము చాలా రోజుల నుంచి. ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. గుడిసె మొత్తం కోరు పూడ్చుకొని మనిషికి తల 10 రూపాయలు వేసుకొని పెద్ద కోరిది మేము బండ కొట్టుకున్నాము. మా అయ్యలు మా మామలు అందరూ చనిపోయినరు. మేము బండ కొట్టుకొని ఆ కూరలన్నీ పూడ్చుకొని తల 10 రూపాయలు 5 రూపాయలు వేసుకొని ఆ కూరలు పూడ్చుకొని గుడిసెలు వేసుకొని పాములు తేళ్ళు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి బాత్రూంలోకి ఇబ్బంది అవుతుందని రూపాయి కూడా పెట్టి మేము రూములు కట్టుకున్నాం. మేము కష్టపడి రాయికి చెమట తీసి రాయికి చెమట తీసి మేము కట్టుకున్నాం. మేము ఎవరితో సంపాదించలే, మేము ఎవరితో 10 రూపాయలు ఇవ్వమని చెప్పలే, మేము ఎవరితో కొనుక్కోలే, మేము ఎవరిని 10 రూపాయలు అడగలే అమ్మ. రాయికి చెమట తీసి మేము కష్టపడి కట్టుకున్నాం. నేను ఎట్లా ఉండే పరిస్థితి? అట్లీస్ట్ మీ ఇంట్లో సామాన్ తీసుకునే అవకాశం అని ఇచ్చారా? ఇవ్వలేరమ్మా, అస్సలు ఇవ్వలేరమ్మా. కనీసం బతుకమ్మ పండుగ ఉంది, ఎంత ఆనందంగా ఉన్నాము. పెద్దల బియ్యం ఇచ్చేది ఉండే, ఆ పండుగ చేసుకుందాం అనుకున్నాం. ఆడబిడ్డల పండుగ. ఇప్పుడు నువ్వు గెలిచినావు కదా, నీకు మంచిగా పండుగ చేసుకుంటుంటాం కదా, మేము ఎంత ఆనందంగా ఉంటుంటాం. నువ్వు పండుగ చేసుకుంటే ఆనందంగా ఉంటుంటావు, వాళ్ళు ఉండకూడవా? ఇప్పుడు మేము ఇంత కలకల పడితే నీకు ఎంతనన్నా బాధ అనిపిస్తలేదా? జాలి దయ లేదా నీకు? అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? అమాస రోజు రావాల్సిన అవసరం ఏముంది? సండే రోజు వస్తారని మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ముందు ఏం చెప్పలేరు కదా. చెప్పకుండా సడన్లో వచ్చి మాకు పెట్టడం న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డికి. దమ్మొచ్చి వాస్తవం వచ్చి అందరూ ఫిర్సొచ్చి ఇట్లా పడిపోతుంటే కూడా కనీసం వాళ్ళు పడుతున్నారు కదా అని కూడా జాలి గుణం లేకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేమేం చేయలేము, మాకు ఆర్డర్ వచ్చింది పైనుంచి, అక్కడ నుంచే మేము ఇక్కడ చేస్తున్నాం అని అంటున్నారు. కానీ మళ్ళీ వీళ్ళకి ఈ సిచ్యువేషన్ వస్తుంది అని అందరికీ తెలిసినప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటుండే. మీకు కనీసం మేము అలానన్నా పోయి మాట్లాడతాం, మాకు పెద్దవాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం అని అంటే అది కూడా వద్దు అని అన్నారు. వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకొని పోయినారు. కానీ తర్వాత మేము ఇబ్బంది పడ్డది ఎవరు చూడట్లేదు. అది అసలు ఈ ప్రభుత్వం వస్తే ఎట్లా మీ బతుకులు ఎట్లా మారుతాయి అనుకున్నారమ్మా? మేము అనుకున్నాం, మాకు మా ఇళ్ళ పట్టాలు ఇచ్చి మా స్థలాల్లో మాకు ఉంచుతారు అనుకున్నాము. ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం, ఇంద్రమ్మ బెడ్ల కోసం మేమైతే ఎవ్వరము ఏ ఆశ మీద మేము లేము. మా ఇంట్లో గూడు మాకు అది 60 గజాలు అయినా సరే 40 గజాలు అయినా సరే మా పిల్లలకి మాకు ఒక ఆధారం ఉంటుంది. మా అమ్మ నాన్న మా తాతలు ముత్తాతలు అందరూ వాళ్ళు రాళ్ళల్లో బతికిన వాళ్ళు, చెట్లలో బతికిన వాళ్ళు, వాళ్ళ నుంచి మాకు ఒక గుడిస వచ్చింది. ఆ గుడిస నుంచి నా పిల్లలకి ఒక ఇల్లు ఉండాలా, అందరూ కట్టుకున్నట్టుగా మాకు ఒక ఇల్లు ఉండాలని ఆశించినాం. కానీ మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలా, మాకు అవి ఉండాలని ఏవి అనుకోలే. ప్రభుత్వం మాకు కావాల్సిన సాయం చేయాల్సింది ఏంది అని అంటే మాకు మంచిగా పక్కా ఇల్లులు ఇవ్వాలా, మా ఉన్న దాగలనే మాకు పట్టాలు ఇప్పించాలా, మోరీలు అన్ని సదుపాయాలు చేసి మాకు మంచిగా ఉంచాలా. కానీ ఉన్నది కూడా గూల్ చేసి అన్ని చేసేసి మా పేదవాళ్ళ దగ్గర మీరు ఏం తీసుకుంటారు? పసి గుడ్డును పట్టుకొని ఉంది. పిల్లలను కూడా చూడలేరు మేడం, కాలు మొక్కుతుంటే కూడా దొబ్బేసారు. కానీ మమ్మల్ని మాత్రం ఇంత కనికరించలేదు. ఇప్పుడు వానల ఇప్పుడు సామాన్లు పడేసిర్రు, మొత్తం గులగొట్టిర్రు. సామాన్లు చూడలేరు, పిల్లల చదువు చూడలేరు, పిల్లల మొక్కలు చూడలేరు. పండగ పూట మాకు ఏడిపించారు మేడం, మాకు పండగ పూట ఏడిపించారు. మా కళ్ళ ఉసురు చూసి వాళ్ళు ఏంది పైశాచిక ఆనందం పొందుతున్నాడు అంతే తప్ప రేవంత్ రెడ్డి మాకేమాత్రం సాయం చేస్తలేడు. పిల్లల గురించి, పెద్ద ఆడపిల్లల గురించి ఏం ఆలోచించిండు? వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు, మేమేం చేసుకున్నాం మేడం? మాకు ఒక టైం లేదు, ఒక మాట చెప్పలేరు మేడం, ఒక మాట చెప్పలేరు. సడన్ గా వచ్చారు బడాబాబులు ఎవరున్నారు మేడం? బడాబాబులు వచ్చి చూసుకోండి. అందరూ మేము రూపాయి కూడా కట్టుకొని ఎవరంతా వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు బడాబాబులు లేరు మేడం. అట్లా మాట్లాడొద్దు మేడం, అట్లా మాట్లాడొద్దు. లీడర్లు ఉన్నారు, అవన్నీ చెప్పొద్దు. మీడియా కూడా మాకు సాయం చేయాలి, మాకు పట్టాలు రావాలని ఒకటి అనుకుంటున్నాము. మాకు పట్టాలు అయితే కావాలి మేడం. మేము ఇంత బాధపడ్డా ఈ బస్సునే మొద్దట్లేదు, మాకు ఇక్కడే పట్టాలు కావాలని ఒకటే కోరుకుంటున్నాం మేడం. ఎంత కూడా అయినా తిట్టట్లేదు, చేయట్లేదు మేడం. పట్టాలు మా బస్తీ మాకు ఉంటే చాలు. మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మేము 10-15 సంవత్సరం అవుతుంది మేడం. మాకు ఇక్కడ వచ్చి మాకు అందరు వచ్చి సాయం చేస్తేనే మా బస్తీ మాకు కావాలి. మీకు ఏ డబుల్ బెడ్రూమ్ హోమ్ ఎక్కడ హోమ్ మేము అంతే. మాకున్న ప్లాట్లు మాకు చాలు, మా జాగా మాకు ఉండి మా ఇల్లు మాకు పక్కా పట్టా చేసిస్తే చాలు. ఇక్కడే తిని ఇక్కడే పండుకుందాం. అన్న నేను ఎట్లుండే పరిస్థితి, నేను ఎట్లుండే వచ్చినప్పుడు చెప్పిరా ముందుగా? ఒకటి చెప్పండి,
ఈ వాటర్ ఇట్లా వస్తుంటే రోడ్డు పొండిపోతుంటే కూడా మా సీనన్న డాన్స్ సీనన్న మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆయన దేవుడు లెక్క హెల్ప్ చేస్తున్నాడు. ఆయన మిషన్ పెట్టుకొని అంతా దారి చేసి ఇస్తున్నాడు. మాకు దారి చేసి ఇస్తున్నాడు. ఇలాంటిది మాకు ఈ టైంలో వచ్చి ఇలా కూడా కొడితే మేము ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోయి చచ్చిపోవాలి? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చెప్పండి. దళితుల రిజర్వ్ పోరాట గ్రేటర్ అజయ్ మాది అని మాట్లాడుతున్నా. ఆదివారం సెలవు దినాన్ని అడుగుక వీళ్ళు ఏది చెప్పకుండా వీళ్ళకు నోటీసులు ఇవ్వకుండా మన దళితులను ఎక్కడైనా సరే ఈ బీదలను నోటీసులు ఇచ్చి వాళ్ళు చేసేది ఉండే. ఆదివారం సెలవు దినం నాడు వచ్చి చేసేది కరెక్ట్ కాదు. వాళ్ళు పేద ప్రజలు ఏదో కూలినాలు చేసుకొని బతికే ఈ జీవన పద్ధతి రోజు కూలి చేసుకునే బతికేటోళ్ళు అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. సెలవు దిన నాడు గవర్నమెంట్ అలా చేయాలని చెప్పి చేసిండ్రు. ఒక 200 ఇండ్లు పైన కొట్టించిండ్రు. 200 ఇండ్లు కొట్టించిండ్రు. అది ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టినరు. హైదరాబాద్ అనేది ఏంటంటే ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, వీళ్ళు కబ్జా చేసుకొని ఇక్కడ ఉంటున్నారు అంటున్నారు. కబ్జా చేసుకోలేదు, వాళ్ళు ఏదంటే నోటరీ చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి ఏది చేసుకొని పేద ప్రజలతోటి ఏదో ఇల్లు లేదు ఏం లేదు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళు రోజు కష్టం చేసుకొని బతికేటోళ్ళు. ఏదో ఇక్కడ తక్కువ ఉంది కదా అని చెప్పి తీసుకొని చేసుకొని వాళ్ళు రోజు కూలి చేసుకొని బతికే జీవన పద్ధతి అలా చేసుడు వీళ్ళు కరెక్ట్ కాదు. ఆదివారం నాడు సెలవు దిన నాడుకు వచ్చి చేసడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది సండే పూట హైడ్రా కూల్చివేతలు ఎక్కడ జరగొద్దు, ఎక్కడ చేయొద్దు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అలా చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకు ఇది ప్రభుత్వ భూమేనా లేదంటే గవర్నమెంటే తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా ప్రజలను చాలా విపరీతంగా చేపిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. సెలవు దినం నాడు ఎక్కడైనా ఉందా మేడం? సెలవు దినం నాడు ఎలా లేదు, ఎక్కడ లేదు అలా చేయడం. దౌర్జన్యంగా చేసి ఆ నోటీసులు ఇచ్చి ఏదైనా చేసేది ఉంటే అలా చేయాలి. వాళ్ళు ప్రజలకు ఏం తెలుసమ్మా? వాళ్ళు కూలి పనులు చేసుకొని బతికే జీవనోపాధి వాళ్ళు. గంగేతులు కానీ వీళ్ళు మళ్ళీ మాది వాళ్ళు కానీ మొత్తం వీళ్ళు కూలి పని చేసుకుని బతికేటోళ్ళు ఉంటారు. కానీ జీవనోపాధి ఎవరు ఉన్నోళ్ళు లేరు దీంట్లో. అందరూ కూలి చేసుకొని బతికేటోళ్ళు మొత్తం. అటువంటిప్పుడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలండి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు రోడ్లో విన్న వాళ్ళు ఎలా ఏది వండుకొని తినాలంటే వాళ్ళు రాత్రి నుంచి వీళ్ళ పరిస్థితి ఎట్లుంది? నిన్న పొద్దున్న కూల్చేసింది హైడ్రా. నిన్న 6 గంటల నుండి స్టార్ట్ అయింది పొద్దుగాల. నిన్న సాయంత్రం 6 గంటల నుండి స్టార్ట్ అయింది. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసడం వీళ్ళకు చాలా బాధాకరంగా. వాళ్ళు ఇప్పుడు వంట వండుకొని తినాలంటే వాళ్ళకి బాధలు ఉన్నాయి. పిల్లలు చిన్న పిల్లలు బుడ్డ పిల్లలు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చేసి సండే దినం నాడు చేసేది కరెక్ట్ కాదు. मैडम 6 बजे को आ गए, पूरा सामान निकालने का टाइम नहीं दिया हम लोग को। पूरा घर पूरा सब तोड़ के चले गए। हम लोग रात में जब बारिश हुआ तो हम लोग मंदिर के लिए जाके सो गए। पूरे सामान हम लोग के उधर पड़े हुए हैं और हम लोग को कोई भी हम लोग को कोई सपोर्ट नहीं कर रहे। तो कितने साल से रह रहे हैं इधर? हम लोग 10 साल से हो गया हमको आके इधर। तो हाइड्रा लोग बोल रहे कि ये पूरा कब्जा कर दिए इन लोग। नहीं मैडम, गवर्नमेंट लैंड हम लोग को नहीं मालूम था। थोड़ा थोड़ा हम लोग इधर काम करके पूरा पत्थर की तरह तोड़ ताड़ के इधर हम लोग आके रह रहे मैडम। अब जैसा यहाँ पे लाके कचरा डाल दे रहे पूरा इधर पीछे, ऐसा आप कौन भी डाल के चले जा रहे हैं माध्यमपुरम से, तो कौन से ढंग से आके यहाँ कचरा डाल रहे। अब ऐसा पूरा कचरा डाल के पूरा पट गया तो हम लोग इधर झोपड़ी डाल के इधर रह गए मैडम। हाँ, अब पानी भी नहीं है, रात से यहाँ करंट भी नहीं है मैडम। बहुत प्रॉब्लम हो गया मैडम। यहाँ पे छोटे छोटे बच्चे हैं मैडम। तो हाइड्रा वाले बोल रहे कि ये तो वैल्यूबल और गवर्नमेंट का लैंड है, इन लोग कब्जा करके इधर रह रहे हैं। नहीं मैडम, कब्जा हम लोग नहीं करे। ये नोटरी है, नो एंट्री है मैडम। हम लोग आके यहाँ यहाँ काम करके पत्थर गित्थर तोड़ के हम लोग यहाँ बाप दादों से रह रहे हैं यहाँ पे। हाँ, अब ये बस इधर आगे में कहाँ से मियाँपुर से लाके पूरा कचरा यहाँ डाल रहे। अब कौन भी आके लेवल दिखे तो थोड़ा लेवल करके कौन भी रह जाता। ऐसे ही यहाँ पे लोग आके रह गए। हम लोग घर नहीं है, कुछ भी नहीं है। हम लोग किधर जाएंगे बोलो? तो कोई भी इधर वोट डालो बोलकर आए सो टाइम पे उन लोगों को पता नहीं। हम लोग बोले मैडम, सबको मालूम है भाई, कोई भी सपोर्ट नहीं कर रहे हम लोग को। हाँ, ये रहने वाले अभी ये बस्ती में बहुत घर है। ये अंकल को पूछो कितने घर। इधर आओ अंकल, कितना घर है? कितने साल से रहे? मीटर गिटर पूरा మొత్తం కరెంట్ బిల్ है। 10 ఏళ్ళు అయిపోయిందాం వచ్చి. 10 ఏళ్ళ నుండి ఉన్నాను. 10 ఏళ్ళ నుండి ఉన్నా కానీ ఇంత ఇల్లు కట్టుకొని ఉన్నా నేనేం పనికొస్తాను? నాకు ఆట ఆఫీసర్ అయింది 3 సార్లు. ఇప్పుడు ఏం పనికోను, మా కూతురు ఇస్తే నేను తింటా. ఇప్పుడు ఏం పని లేదు, నేను ఏం పని చేస్తాను? నేను కట్టుకొని ఉన్నా. అప్పుడు తీసుకున్నాం మేము. అప్పుడు తీసుకొని కట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఏముంది? ఏం లేదు. ఎవరు కూడా మాకు సలహా ఇస్తలేరు, చేస్తలేరు. కాలేదమ్మా, అంత ముందుకు కాలేదు. అంత ముందుకు అక్కడ కట్టొద్దన్నారు, అక్కడ కట్టలేదు. ఇక
ఇక్కడికే ఉన్నాం మేము. కానీ వచ్చేప్పుడు ఇది మొన్న నిన్నైతే అన్నం ఇంత అమ్మాస్తున్నాడు పెద్దలకు పెట్టుకున్నాం కదా, అమ్మాస తల్లిదండ్రులు పెట్టుకున్నాం అనుకున్నాము. ఇది లోళ్ళు అయిపోయింది. ఇంకేం పెట్టుకుంటాము, ఏం తింటాము, ఇక తినేది లేదు చేసేయలేదు. ఆడ పెట్టుకుని కూర్చున్నాం. మా బిడ్డలు మా కూతురు ఒకటే కూతురు నాకు, ఆయన వేసుకుంటూ కూర్చున్నాం. ఇంకేం పెడతాం, ఇంకా పెద్దలకి ఏం పెడతాం, ఏం తింటాం, మేము ఏం చేస్తాం. ఏమమ్మా ఏం చేస్తున్నారు ఏమో, అది ఎక్కడ అర్థమవుతలేదు మాకు. అది ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఉండడానికైనా సావానికైనా మాకు అర్థమవుతుంది. బాగుండే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం లేకుండా అమ్మాయి అంతా మాకేం లేకుండే, మంచిగానే ఉండే మాకు. ఇప్పుడే మాకు స్టార్ట్ అయింది, నిన్న నుండి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు తీసుకున్నాం అనుకున్నామా, ఏం చేయాలి, ఉంటుందా పోతారా, మంచిగా వేసిపోయింది. మా ఉండాలన్నా ఇప్పుడు గీడికన్నా ఉంటేనన్నా బాగుండే ఉన్న కాడికన్నా. ఏం చెప్పలేదమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే ఏం ఇస్తా, ఉన్నది మాకు ఉన్న ఇల్లే చాలమ్మా, ఉన్నది ఆ ఇల్లే చాలు, డబుల్ బెడ్రూమ్ లేకున్నా పర్లేదు, ఉన్న ఇల్లే ఉన్నా పర్లేదు మాకు. డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, ఎందుకు ఆ ఉన్న రూమ్ అయితే ఒక్కటైతే చాలమ్మా, మాకు ఇంకేం అవసరం లేదు. అది ఒక్కటి ఉంటే మాకు సాల్సిన. ఏమో మనిషికి ఎప్పుడు పోతామో, మనిషికి ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు మనిషి. తులసి అండి. ఏం పని చేస్తుంటారు? ఇళ్ళలో పని చేస్తామండి మేము. ఇళ్ళలో పని చేస్తాము. అసలు చెప్పలేరండి, మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు. రావడము కూలగొట్టడము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, 4-5 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నా కూడా పిల్లలను పక్కకు పంపించడము, కూలగొట్టడము. ఏమన్నా న్యాయమా చెప్పండి ఈ ప్రభుత్వంది? ఎలాంటి న్యాయము? అసలు గవర్నమెంట్తో మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు ముంగడికి రావాలి కదా. ఎవరు ముందుకు వస్తలేరు. 100 మంది పోలీసు వాళ్ళు వచ్చేసిండ్రు, 4-5 జేసీబీలు వచ్చేసిండ్రు. ఒక దిక్కు ఆపుతుంటే ఇంకో దిక్కు కూలగొడుతున్నారు, ఒక దిక్కు ఆపుతుంటే ఇంకొక దిక్కు కూలగొట్టడం. ఇది న్యాయమేనా? ఇది రేవంత్ బతిలాడినాము, కాలు మొక్కినందుకు అదొక ఇల్లు వదిలేసిండ్రు అంతే. అదొక ఇల్లు ఉన్నందుకు ఇప్పుడు నీడకున్నాం, లేకుంటే ఇదే రోడ్డు మీద పండుకోవాల్సిందే కదా మా పరిస్థితి. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ఇన్నేళ్ల నుంచి 10-15 ఏళ్ళ నుంచి అప్పుడు గుర్తుకు లేదా? 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కదా. 30 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తుకు లేదా? ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉన్నది, నీళ్ళ కనెక్షన్ వస్తుంది అని చెప్పిండ్రు, కరెంట్ ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా. అందరు ఏమంటున్నారంటే పైసలు ఇచ్చిండ్రు, పైసలు ఎవరికి ఏమి ఇవ్వలేదు మేము, రూపాయి కూడా. మేము 10 రూపాయలు వేసి మేము మట్టి పోపించుకొని మేము కట్టుకున్నాము, అంతేగాని ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు మేము. అందరినీ ఇవన్నీ పుకార పుట్టిస్తున్నారు, ఒకళ్ళకి మించి ఒకరు పుకారు. బాగుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ప్రశాంతం ఉండే 10 ఏళ్ళు కానీ మేము ప్రశాంతం ఉండే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఇవన్నీ మాకు బాధలు అయిపోతున్నాయి. ఇప్పుడు పనికి వెళ్ళాలన్నా కూడా మాకు టెన్షన్. చిన్న పిల్లలను వదిలేసి వెళ్ళాలన్నా కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు 2 రోజులు అవుతుంది ఇంటికాడ కూర్చున్నాం. తిండి లేదు, తిప్పలు లేదు, ఏం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాలు మొక్కుని తిన్నాం మేము. ఇంత టెన్షన్ లేకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి అది గవర్నమెంట్ జాగా అంటారు, ఈ గవర్నమెంట్ జాగా అంటుండే. మరి ఈయన ఇచ్చాడు ఉండే మాకు ఇండ్లు, ఈయన ఇచ్చింటే మేము ఇవంత తిప్పల పడకపోతుంటాం కదా. ఇప్పుడు మాకైతే తెలియదు. మేము గుడిసెలు వేసుకొని బతికినాం, ఇన్ని రోజులు బతికినాము. ఇప్పుడు మేము చిన్న గూళ్ళు వేసుకొని ఉన్నాం. మరి ఆయనకు తెలుసు కదా ఇది గవర్నమెంట్ జాగాని. ఆయనకు తెలిసినప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఆయన ఆక్రమించలేదు. మరి గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా తెలుసు కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. మాకైతే తెలియదు. మరి ఆయన కూలగొట్టలేదు. మరి ఈయన కూలగొట్టినప్పుడు మరి ఈయనకి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు ఉండే. ఆయన ఇచ్చినాక ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీరు జరగండి అని ఇంట్లో ఉండురు అంటే ఇంట్లో ఉంటుంటే మేము. ఇక్కడనే మాకు శాశ్వతం లేదు కదా, అందులోనే వెళ్ళిపోతుంటే. మరి ఆయన లేనప్పుడు ఈయన ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు పట్టపగలే వచ్చి చీకటితో వచ్చి ఇట్లా కూలగొడితే మేము ఏడ ఉండాము. రాత్రి అంతా వాన ఉన్నది, వానలో వండుకున్నాం మేము. 5 గంటల రాత్రి వచ్చి వానలో ఈ రాత్రి అంతా వాన పడితే ఎట్లా ఉంటాం మేము? పాములు వస్తున్నాయి, పిల్లలు చిన్న పిల్లలు. మరి ఆయనకు తెలియదా? మరి ఇట్లాంటప్పుడు ఆయన ఇల్లు ఇచ్చి మాకు పక్క జరపని ఉండే. ఇల్లు లేదు, ఏం లేదు. అంత మందిని తీసుకొచ్చిర్రు, పోలీసు వాళ్ళని గిట్ట అందరిని తీసుకొచ్చి మాకు పక్కకు నూకి బుల్డోజర్ తో నూకేస్తే ఎట్లా చేస్తాం మేము? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో చల్లగుండని గాని మళ్ళా మాకు పేదల పథకాలు కాదు. ఆయన కూసున్న జాగలో మాకు అన్నం వచ్చింది, కూసున్న జాగలో అన్నం వచ్చింది కేసీఆర్ కి.
ఇప్పుడు ఏం లేదు, దొంగ పాలన వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని కూడా పాలన తీసుకుంటే బాగుంటుంది, అట్లయిపోయింది. ఏ మంచి చూసుకుంటుండు, పైసలు లేదు, పైసలు వద్దు, ఏం వద్దు. ఆయన రేవంత్ రెడ్డి నీ కాలు మొక్తా, ఎక్కడున్నావో గానీ మాకు ఉన్న జాగానే చాలు. నువ్వు బిచ్చం మమ్మల్ని బిచ్చం ఇవ్వకున్నా చాలు, కానీ మాకు ఉన్న జాగాలనే ప్రశాంతంగా నిద్ర వనిస్తలేవు. నువ్వు వచ్చి నుంచి దొంగ 2-3 సార్లు అయిపోయి హైడ్రా అనుకుంటా. తిన్న కూడా పేయికి పడతలేదు, మాకు తిన్న కూడా పేయికి పడతలేదు. ఎప్పుడు వస్తుందో అంటే వచ్చేనే వచ్చింది, మా పానాల మీకు తీసుకొచ్చినావు. ఇప్పుడు మమ్మల్ని బజారు వేసినావు. మాకేమైనా బుక్కడ అన్నం వేస్తున్నావా నువ్వు? బుక్కడ అన్నం లేదు, ఏం లేదు. ఎండలో కూర్చొని వానలో దడిచినట్టు చేసినావు. నువ్వు మంచి చేసినావు అయ్యా, నీ కాలు మొక్తావు. నువ్వు ఎక్కడ సీఎం సీట్ ఎక్కినావు కానీ మంచిగా ఎక్కినావు. మా కడుపుల మీద మంచిగా మన్ను పోస్తున్నావు. నువ్వు ఉన్నానికి కడుపు మీద మన్ను పోస్తలేవు, కానీ మా మీద మాత్రం కడుపు మీద మన్ను పోసినావు. నీకెందుకు గెలిపించుకున్నామంటే మేము నీకు మా కడుపు మీద మన్ను పోసుకోవాలని గెలిపించుకున్నాం. మా కడుపు మీద మన్ను పోసుకో, ఉన్నానికి మీద మాత్రం మన్ను పోసుకోలేవు, కానీ మా కడుపు మీద మంచిగా పోసుకున్నావు. గరీబ్ కడుపు మీద మాత్రం మంచిగా పోస్తున్నావు. గట్ల ఉన్నది కథ. అయ్యా మంచిగా బతకయ్యా, నువ్వు మళ్ళీ ఇంకోసారి మంచిగా గెలుస్తావు. ఇంకోసారి నీ దండం పెడతా. నువ్వు ఎక్కడుంటావు కానీ ఆడ ఏసీలో ఉండి నువ్వు చూస్తుంటావు, కానీ మమ్మల్ని ఎండలో ఉండి మమ్మల్ని చూస్తున్నావు. గట్ల ఉన్నది. నువ్వు కాలు మొక్తాము, నీ కాలు మొక్తాం, కానీ మమ్మల్ని ఉన్న వరకు ఇంతవరకైనా ఉంచు. లేకుంటే మేము ఇట్లానే చచ్చిపోయినా కానీ నీకు మా ఉసురు ముట్టదు నీకు. మేము పిడుచులు వచ్చి పిల్లలు పడుతుంటే కూడా రోడ్డు మీద పడుతుంటే చూసుకుంటూ పోతున్నారు, కానీ ఇట్లా కూడా పట్టించుకుంటలేరు మేడం. మరి మేము ఎట్లా బతకాలి? కిరాయి బతకాలలో బతుకుతుంటే మీరు వచ్చి కూలగొట్టి పెడితే మేము ఇప్పుడు మాకు ఏడవై బతకాలి? మేము కిరాయిలకు బతుకుంటున్నాము. సరే మాకు ఇళ్ళలో పనికోతున్నాం, మేము ఉన్నోళ్ళం కాదు, మేము కూలి పనికోయటోళ్ళం. ఏదన్నా వస్తుందమ్మా మాకు అన్నీ లేదు. సొంతం ఏమన్నా ఇల్లు ఉంటే చూపియండి, మాకు ఆ ప్రూఫ్ చూపించి మాకు అప్పుడు కాల్ చెప్పింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటుర్రు, ఇళ్ళలో పని చేసుకుంటుర్రా, ఇంకోటి చేసుకుంటున్నాం, మీ కష్టం మీరు చేసుకుని తింటున్నారు. మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మీ ఇల్లు కూల్చేసుడు ఏందమ్మా? ఎందుకు? అది మాది గవర్నమెంట్ స్థలాలు హైడ్రా నుంచి ఆర్డర్ వచ్చింది అని అంటే మాకు తెలియదు మేడం. మేము 5 గంటలకు లేచినాం. 5 గంటలకు లేచేసరికి అప్పటికే వచ్చిండ్రు కూల కొడుతూనే ఉన్నారు. మాకు పర్మిషన్ అసలు ఆగండి అంటే కూడా ఆగట్లేదు, సామాన్ తీసేంత వరకు. మరి ఇంకెక్కడ పోయి బతకాలి మేము? పోయినసారి మాకు ఎక్కడున్నామో ఎందున్నామో అంత 3-4 సార్లు అయింది మేడం ఇప్పటికి రాబట్టి. ఫస్ట్ ఒకసారి పోలీసులు అంతా వచ్చిర్రు, ఒకసారి ఆపుకున్నాము, ఎదిరించుకున్నాము, మాట్లాడినాము, బతుకున్నాము. ఈసారి హైడ్రా అనేది సడన్ గా వచ్చేసారు మేడం, ఇంటి మీద పడేసారు. దిప్పి లేదు, అసలు మాకు మంచినీళ్ళు లేవు, ఏం చేయాలి మేడం? అప్పుడు కూల కొట్టిపోయితే అట్లా బతుకుతున్నాం, ఏదో ఇట్లా బతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, ఆయన ఇల్లు ఇస్తాను, ఇల్లు కూడా ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. ఆ పేపర్ కూడా నేను చూపిస్తా, నామినేషన్ చేసి పెట్టినా, కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినా నేను, మళ్ళీ ఈయన వచ్చినాక కూడా పెట్టినా, రాలేదు. నా పిల్లగాడు చిన్న పిల్లగానప్పుడు పెట్టినా, ఈయన చిన్న ఆయన, 2 కొడుకులు మేడం నాకు. మేము ఏదో ఇళ్ళలో పని చేసుకుని బతున్నాం, మాకు ఏవి లేవు. మరి మేమేడా బతకాలి? ఎవరు కాలు మొక్కాలి? ఇంకా మిమ్మల్ని గెలిపించింది మేము ఇందుకా? మా బతుకులు మాకు ఇందుకా? మాకు వేయనమ్మ ఓట్లు అని బతిలాడతారు, మరి అన్ని చేస్తుందండి. డబల్ బెడ్రూమ్ ఇస్తాడు గవర్నమెంట్ చుట్టూ, డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. అదే డబల్ బెడ్రూమ్ మీద ఇది ఇవ్వండి, మాకు ఇదే ఇవ్వండి. మా బతికే మేము బతుకుతాం, మా బతికే సంతోషంగా బతుకుతాం. మీకు ఎవ్వరికి ఏమన్నా మేము గెలిపించుకుంటామా, మేము ఏం చేస్తామా అది తర్వాత. ఇప్పుడు మాకు ఇదే ఇవ్వండి, మీరు గుల కొట్టకూరు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యి 1 year అవుతుంది మేడం. అప్పటి నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా. అప్పటి నుంచి మరి మాకు మొన్న గెలిచినప్పుడు అప్పుడు గుల కొట్టిరు, ఇప్పుడు గుల కొడుతురు. మేము ఎక్కడ వెళ్ళాలా చిన్న పిల్లలను తీసుకొని? ఏం తినాలా, ఏముండాలా, ఎక్కడ ఉండాలా చెప్పండి మీరేనా? అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడన్నా మాకు ఇంత ఇబ్బంది కాలేదు. సార్ మాకు ఇల్లు లేదా అంటే మీ రాసి ఇచ్చిండు, మేము తీసుకుపోరమ్మా అని పర్మిషన్ ఇచ్చిండు, మేము చేసుకున్నాం. ఇప్పుడు మేము చేసుకున్నప్పుడు మీరెందుకు గులగొట్టడానికి? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? మా ప్లేస్లో ఉండి మీరు ఉండరు, మా ప్లేస్లో మీరు ఉండరు. అప్పుడు అర్థమవుతుంది మీకు మా బాధ ఏందో, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు గులగొట్టరు, ప్లీజ్ మీకు దండం పెడతా. మేము మంచిగా ఉంటుంది అనుకున్నాం, మంచిగా ఉంటుంది. ఆసారి కన్నా ఈసారి మంచిగా చేస్తారు అనుకున్నాం, కానీ ఈసారి కన్నా ఆ సారే న్యాయం అనిపిస్తుంది మాకైతే. ఆ సార్ మళ్ళీ రావాలి, మాకు మళ్ళీ న్యాయం చేయాలి ప్లీజ్.
మీరు ఇదే ఇవ్వండి మాకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హెల్ప్ చేస్తుందని మేము అనుకుంటలేదు. ఇప్పుడు మమ్మల్ని రోడ్ మీద వేసినాక ఇంకా ఏమి హెల్ప్ చేస్తుంది మేడం? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హెల్ప్ చేస్తుంది? ఇది వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చిన్న చిన్న పిల్లగాడు ఒక్కసారి చూడండి, ఈ పిల్లగాడు నిలబడాడు. పిల్లల్ని వేసుకొని ఏడుస్తుంటే కూడా కనికరించలేరు, బయటకు దొబ్బేసి మరి ఇళ్ళలో ఉన్నోళ్ళకి ఏం గులగొట్టమమ్మ, లేనోళ్ళే గులగొడతామన్నారు. ఏది ఉన్నోళ్ళే గులగొట్టారు, లేనోళ్ళే గుట్టారు, బయటకు గుంజారు, గులగొడుతున్నారు. పిల్లల్ని వేసుకొని నిన్నంతా వాన పడ్డది మేడం. కరెంటు లేదు, ఇప్పటికి కూడా కరెంటు లేదు మేడం. కరెంటు తీసేసినాకనే గులగొట్టుడు స్టార్ట్ చేసిరు. కరెంటు గులగొట్టినాకనే తీసేసి స్టార్ట్ చేసిరు. మళ్ళీ మమ్మల్ని ఇంత కరెంటు లేదు వానల వాళ్ళు కూలగొట్టడం మరొక న్యాయమే ఉన్నదేమో. మళ్ళీ మమ్మల్ని ఎవరొచ్చి చూస్తాడు? రోడ్డు మీద వానలకి ఇట్లా ఇదవుతున్నాము, మమ్మల్ని ఎవరొచ్చి చూస్తారు మేడం? ఎవరో చూస్తారు? సీఎం సీట్లో ఉండి ఒక ఆర్డర్ వేసినంత మాత్రాన వాళ్ళు వచ్చి గులగొట్టిపోతారు మేడం, వాళ్ళు వచ్చి గులగొట్టిపోతారు. అదే ఆర్డర్ కాకుండా ఇప్పుడు మా ప్లేస్లో ఉండి ఒక్కరోజు ఆలోచించమనండి, ఒక్కరోజు మా ప్లేస్లలో ఉండి ఆలోచించమని. వాళ్ళంటే ఉన్నోళ్ళు మేడం, ఉన్నోళ్ళకి రాజ్యం ఉన్నది, లేనోళ్ళకి లేదు మేడం. మేము గరీబోళ్ళము, మేము మాట్లాడలేము కాబట్టి మాలాంటి వాళ్ళ కొంపలు గులగొడుతున్నారు. కానీ అదే ఉన్నోళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉండదు. మాలాంటి వాళ్ళు అయితే రోడ్ల మీద పడేస్తే ఎవరు అడగరు, దిక్కు మొక్కు లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఎవరు అడగరు అనేసి మాలాంటి కొంపలు గులగొడుతున్నారు మేడం. మాకు న్యాయం కావాలి మేడం, మా కొంప మాకు కట్టించేటట్టు మీరు ఏదన్నా ఒక హెల్ప్ చేయండి మేడం. నా పేరు మాణిక్యమ్మ. మాది కూడా 2 ఏడాదనేమో తయారు చేసిన ఇల్లు కూలగొట్టిరమ్మా. మేము కూడా దేశం పొట్టి ఉంటాము, ఈడ ఉంటారు, మా బిడ్డలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, చదువుకు ఇక్కడ అక్కడ పేదోళ్ళం. కడితే ఎంత కూలగొట్టిరి, మళ్ళీ గట్టుండి అంటే గడితే అందరితోటి మరి అందరితోటి మేము ఇక ఊకే ఎట్లా కొట్టా పోషకు 5 గంటలకు వచ్చినారు. ఇక అది కరెంట్ తీసి ఇక అప్పుడు తెలియదు చేయది. నేను దేశంలో ఉంటుంటే నా బిడ్డ ఇక మోతుకుంటే వచ్చిన అంత కూలగొడుతున్నారమ్మా అంటే మాకు 3 ఇప్పుడు హాస్టల్తో విడిచిపెట్టిరి కదా, తోలుకోవచ్చి వస్తే అంతా కూలగొడతారన్నారమ్మా. ముందు అయితే కూలగొట్టిరి, ఇక 2 లక్షలు పెట్టి ఇంకా తయారు చేస్తాం. ఇక మళ్ళీ వస్తుండారమ్మా, ఏం చేస్తాము రూపాయలు తయారు చేసి ఆడికెళ్ళి అదే ఆపు తెరవలేదు. అదే ఆపు ఇంకా కట్టిందంటే ఇంకా కూలగొడితే రోడ్డు మీద వండుకొని ఏం చేస్తాము, ఏం కష్టం చేస్తాం మేము ముసలిళ్ళం. ఇక ఏడు నుంచి నా బిడ్డ ఉండదు, ఇట్లా కూలగొడితే మళ్ళీ కడితే మళ్ళీ తయారు చేసి బిడ్డ ఈడ ఉండు అంటారు. నీళ్ళు లేవు, పాలు లేవు, కరెంట్ లేవు. అక్కడ తీసి గొయ్యకలు గరుకుతుండది, ఇది గరుకుతుండది, అంతా పాడు చేసి ఇక నేను వచ్చిన నా బిడ్డ ఏడుస్తుండేది. ఆయమ్మ కూడా పనికి పోతుంది, ఇండ్ల పనికి. నా పేరు అరుణ మేడం. ఏం చేస్తా ఇలా పని చేసుకుంటే బతుకుతాము, పని చేసి బతుకుతాం మేడం. ఇక గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మరి మేము ఎటు పోవాలా పిల్లలని తీసుకొని? మీరే చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 6 సంవత్సరాలు మేము ఉండి. ఎలక్షన్స్ కి ఓట్లు అడగడానికి వచ్చారా? వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమనలేరా? ఏమంటారు మేడం, ఇక ఏమన్నారు, ఇంతే ఇలాగే మాట్లాడతారు. ఓటు వేయండి అని అడుగుతారు. ఓట్లు వేయండి అమ్మా, మీకు బాగా చేస్తాము, మీకు మంచి చేస్తాము అంటారు. ప్రచారానికి వస్తారు, చెప్తారు. చేయించుకుంటారు మేడం. అవి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఒకటే చెప్పండి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఉన్నాము, ఇలా బతుకుతున్నాము, పిల్లల జల్లలు ఉండి చేస్తున్నాము, బతుకుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్లో లేదంటారు. గవర్నమెంట్లో లేనప్పుడు కరెంట్ ఎందుకు ఇస్తారు, రోడ్లు ఎందుకు వేపిస్తారు, డ్రైనేజ్లు ఎందుకు వేపిస్తారు? అవునా కదా? మీరే చెప్పండి. ఏపీయద్దు, మీరు ఆర్డర్ ఇస్తేనే కదా ఇక్కడ అయ్యేది పని. పోయిన గవర్నమెంట్ వేయించారు ఇవన్నీ సౌలతులు మీకు? వేయించారు మేడం. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు జరిగింది ఏంటమ్మా? జరిగిందంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హైడ్రానే మొదలైంది మేడం. హైడ్రానే మొదలైంది. అన్యాయం జరిగిందా? అన్యాయమే, న్యాయం ఇవ్వట్లేదు మేడం, అన్యాయమే. నిన్న సార్ వాళ్ళకి వద్దు కూల్చొద్దని బతిమలాడిరా? లాడాం, బతిమిలాడినా వినిపించుకోరు మేడం, బతిమిలాడినా వినిపించుకోరు. ఎంత ఒక 2 గంటల్లో మొత్తం కూల్చేసారా? 2 గంటలేడా మేడం? పొద్దున 5 నుంచి స్టార్ట్ చేస్తే మేడం 2:30, 3 అయింది. 3 వరకు ఎవరికి తిండి లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు, అందరు ఎవరికి ఛాయ్ లేదు, ఏటి లేదు.
ఇప్పుడు పసిపిల్లలు చాలా మంది ఉన్నారు మీ బస్తీలో, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందమ్మా ఇట్లా? ఇక అంతే మేడం, పిల్లలు సంకలో వేసుకొని రోడ్డు మీదనే వాళ్ళకి బతిమిలాడుకుంటూనే ఉన్నాం. అయినా ఇన్లే పిల్లల్ని చూసి కూడా ఇన్లేదు మేడం. సో ఈ బస్తీ పేరేంటి? కేవలం ఇది ఒక్క బస్తీ అయినా హైడ్రా తోటి ఇబ్బంది పడుతుంది? ఇక్కడ దాదాపు ఒక 4 బస్తీలు ఉన్నాయమ్మా. గాలిపోచమ్మ బస్తీ, బాలే బస్తీ అండ్ ఇంకో 2 బస్తీల పేర్లు గంగిరెద్దుల బస్తీ అని చెప్పేసి ఉందమ్మా. సో నిన్న పెత్తరామాస ప్రభుత్వం కనికరం చూపించకుండా పొద్దున 6 గంటల నుంచే ఏదో ఒక రాజ్యం మీద దండెత్తినట్టుగా 30 బుల్డోజర్లు వేసుకొని వచ్చిందమ్మా ఇక్కడ. అండ్ ప్రజలు వాళ్ళు ఉన్నా సరే సామాన్లన్నీ బయటికి లాగి మరీ మొత్తం కూలగొట్టిరమ్మా. అండ్ 2023 కంటే ముందు చూసుకుంటే దీనికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ఎంపీ ఆయన ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మరి ఇదంతా బస్తీ గవర్నమెంట్ స్థలాలలో కట్టుకున్నారు, మరి వీళ్ళని ఓట్లు అడగొద్దు, ఇది తప్పు అని చెప్పి ఆయనకు తెలియలేదు. ఓటర్ ఐడి కార్డు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండే బస్తీ వాళ్ళకి. దీనికి ఓటర్ ఐడి ఉన్నాయి, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయమ్మా, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇవన్నీ మరి జిహెచ్ఎంసీ అధికారులకు ముందు నుంచి తెలియదా ఇవన్నీ కనెక్షన్స్ ఇచ్చే ముందు? అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నబట్టి కూడా దాదాపు ఇల్లు కట్టుకొని 15 సంవత్సరాలు అవుతుంది. దానికి 15-20 సంవత్సరాలు అవుతుంది. దానికంటే ముందు ఇక్కడ క్వారీస్ ఉండేవి ఒక 30-40 ఏళ్ళ కింద నుంచి. సో ఇక్కడ క్వారీస్ బండలు కొట్టుకున్న వాళ్ళే ఈ లెవెలింగ్ అంతా చేసుకొని వాళ్ళు ఎంత చిన్న గుడిసెలు రేకులు వేసుకొని ఉంటున్నారు. అండ్ దాంతోపాటు అక్కడక్కడ వేరే ఆటో నడుపుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారమ్మా. అది సరే ఏంటి అంటే ఒకవైపు హైడ్రా ఏమో ఇది ప్రభుత్వ భూమి కబ్జా చేసేసారు వీళ్ళు, నేను అందుకనే వచ్చి కూల్ చేస్తున్నామని హైడ్రా ఎప్పుడైతే చెప్తుంది. కాకపోతే దాన్ని బియాండ్ మనం చూస్తుంటే జిహెచ్ఎంసీ వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది, హౌస్ నెంబర్స్ ఇచ్చింది, వాటర్ బోర్డు వచ్చి వీళ్ళకి వాటర్ కనెక్షన్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చి మీటర్లు పెట్టింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదా? అవి కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏరియా మొత్తం కవర్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఇప్పుడు గవర్నమెంట్ భూమి అయితే దాంట్లో మనకి నోటీస్ బోర్డు అనేది ఉంటుంది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సమ్ ఫైనాన్స్ బోర్డు ఏదో ఒకటి ఉంటుంది. మీరు మొత్తం చూడండి ఇక్కడ ఏమీ లేదు. సో గత 20 సంవత్సరాల కింద ఇక్కడ మొత్తం క్వారీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇక్కడ కనీసం చూడలే, పట్టించుకోలే. ఎప్పుడైతే ఇక్కడ జనసంచారం వచ్చి కొంచెం నివాసం ఉండతగినట్టు ఉంటుందో అప్పుడు వీళ్ళకి కన్నుబడ్డది. ప్రీవియస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ల్యాండ్ ఆప్షన్లు చేసి డబ్బులు సంపాదించుకున్న మోటివ్లో ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అదే దృక్పథంతో ఉంది. అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఏమైనా పెరిగిందా? అంటే ప్రభుత్వం ఇక్కడ ఆప్షన్ వేయాలి అనే ఆలోచనలు ఉంది అంటే ఇన్ జనరల్గా ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూ పెరుగుతుందో లేదంటే అది ప్రైమ్ ఏరియా అవుతుందో అప్పుడే డెఫినెట్గా ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్రతినరం అది. అండ్ ఇక్కడ ఒక 1.5 month బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గోద్రేజ్ కంపెనీ వాళ్ళు దాదాపు 40 నుంచి 70 కోట్లకు per ఎకరం లాగా ఒక 4.5 acres 5 acres అక్వైర్ చేసుకున్నారు. సో దానికి నియర్ బై ఉన్న ల్యాండ్ ఇది ఒకటి. అండ్ ఇది చూసుకుంటే మనకి బాచ్పల్లి నుంచి దగ్గర గాజుల రామారం, షాపూర్, జీడిమెట్ల, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి ఒక 3-4 రూట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కన్ను దీని మీద పడి ఇక్కడ ఈ ల్యాండ్ని దోచుకోవాలని మెయిన్ మోటివ్ ఉంది వాళ్ళది. సో దాదాపు నిన్న కూల్చిన ఇల్లు వల్ల ఎన్ని వందల మంది నిన్నటి నుంచి రోడ్డు మీదే గడపాల్సిన పరిస్థితి? దాదాపు చూసుకుంటే ఒక 80 నుంచి 100 కుటుంబాలకి వారికి రోడ్డు మీద ఉంటున్నారమ్మా. మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రుల ఇంటికి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి పడ్డ వర్షానికి కార్ల షెడ్ల కింద ఒక్కొక్కరు వేరే అరుగుల కింద పోయి వాళ్ళ సామాన్లు పెట్టుకొని పడుకుంటున్నారు మా రాత్రి నుంచి కూడా. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ మొత్తం కూలగొట్టినప్పుడు కూడా ఎలక్ట్రిక్ వైర్లు అన్ని ఉన్న పలంగా కూలగొట్టారు. పవర్ తీసేసిండ్రు, పవర్ మొత్తం తీసేసారు. పవర్ అనేది మెయిన్ పవర్ కట్ చేసారు. బట్ ఎలక్ట్రిక్ వైర్లు అలా కూర్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన ఈవినింగ్ పవర్ సప్లై ఆన్ అయినప్పుడు మరి ఎవరికైనా షాక్ కొడుతుంది, మళ్ళీ ఎవరైనా అవుతుంది అని ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పోలీసు వాళ్ళు వికృత చేష్టలు ప్రదర్శించారు ఇక్కడ మొత్తానికి. సో ఇదివరకు ఎప్పుడైనా ఇట్లాంటి కూల్చివేతలు కావచ్చు, అట్లీస్ట్ వీళ్ళకి వచ్చి చూడడం కావచ్చు, గత ప్రభుత్వంలో ఏమైనా ఉండేనా? గత ప్రభుత్వంలో ఇలాంటి పెద్ద కూల్చివేత పెద్ద ఎత్తున ఎప్పుడు కాలేదు. ఎవరైనా ఒకరు ఇల్లీగల్ గా కొత్త జాగాలలో వస్తే మున్సిపల్ వాళ్ళు వచ్చి ఒక నోటీస్ ఇచ్చి అక్కడ వరకు ఇచ్చి వెళ్ళిపోయారు. బట్ ఇలా ఎక్కడ మాత్రం ఇలా చేయలేదు. ఎవరైనా ఇల్లీగల్ గ్రాబర్స్ వచ్చి చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు తప్ప ఇలా ఎవరు కూడా మీద పడి ఎట్ టైం వితౌట్ ఇన్ఫర్మేషన్ తో ఎవరు కూర్చోలేదు. హైడ్రా ఈ బస్తీల పైన పడి హై రైజ్ బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ వాటిని వదిలిపెడుతుంటే ఏమనిపిస్తుంది? డెఫినెట్గా వాళ్ళు పెద్ద బిల్డర్స్ని టచ్ చేయరండి. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ కావాలి గవర్నమెంట్కి రన్ చేయాలంటే ముఖ్యంగా. అండ్ ఇక్కడ వీళ్ళని టచ్ చేస్తే ఏంటంటే వీళ్ళని చూసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఎంపీ వచ్చేసి మనకు బీజేపీ ఉన్నారు. సో ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి వీళ్ళు ఇంత వికృత చేష్టలు ప్రదర్శిస్తున్నారండి ఇక్కడ. ఇదండి ముఖ్యం. ఓన్లీ ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఇది అమ్ముకోవాలని మాత్రమే ఆలోచన, లేదంటే నిజంగానే ప్రభుత్వం భూమి కాపాడాలి, పేదలకు వంచాలి, లేదంటే ఇక్కడ ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, అట్లాంటి మన ఆలోచన ఉందనిపిస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు మనం ఉన్న గాజురామరం చుట్టుపక్కల అండి బాచిపల్లి దగ్గర నుంచి గండి మైసమ్మకి వెళ్ళే దారిలో కానీ అండ్ ఇక్కడ లాల్ సాబ్ కూడా కానీ చాలా ప్రభుత్వం చాలా అడవిలాగా అలానే మిగిలిపోయిందండి. ఇన్ కేసు ప్రభుత్వం నిజంగా చేయాలనుకుంటే అక్కడ కొన్ని బిల్డింగ్లు కట్టడం కానీ ఏదైనా స్కూల్స్ కాలేజ్ కట్టవచ్చు. బట్ ఇక్కడ ఉన్న వీళ్ళని ఎందుకు చేస్తుందంటే అది ఇంకా కొండల స్టేజ్లో ఉంది. దాన్ని మొత్తం లెవెలింగ్ చేసి చేయాలంటే చాలా
వాళ్ళ కష్టం. ఇది మాత్రం ఏంటంటే కొంచెం లెవెల్ ప్లేన్ సర్ఫేస్ అయింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆక్షన్ వేసుకొని తొందరగా అయిపోతుంది. లేదు ఇదంతా ఒక మళ్ళీ వ్యవస్థను మొత్తం కంప్లీట్ గ్రౌండ్ నుంచి స్క్రాచ్ తీసుకురావాలంటే వాళ్ళు కూడా 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం నిలవదు. సో ఇప్పుడు ఉన్న వాటిని ఖాళీ చేసి దీన్ని ఏదో విధంగా అమ్ముకోవాలని చెప్పి మెయిన్ మోటివ్. ఇది తప్ప ఏం లేదు. దాదాపు ఎన్ని కోట్ల విలువైన ల్యాండ్ ఇది? కోట్లు విలువ అనేది మనమైతే ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేయలేము. గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళు 300 ఎకరాలు అంటున్నారు. 300 ఎకరాలు వాళ్ళు ఎలా శాటిలైట్ సర్వే చేసి కనుక్కున్నారో తెలియదు. బట్ 300 ఎకరాలు అయితే ఉండదమ్మా. ఇక్కడ ఏమున్నా సరే 100 ఎకరాల లోపు ఉండొచ్చు. అండ్ ఇల్లు మాత్రం ఒక 400 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే 400 ఇళ్ళు ఇంటూ ఒక 60 గజాలు చూసుకుంటే 18,000 గజాలు లేదా 20,000 గజాల కంటే ఎక్కువ ఉండదమ్మా ఇది. సో ఇదనమాట గాజుల రామారంలో నిన్న హైడ్రా చేసిన బీభత్సానికి పండుగ పూట ఆడబిడ్డలు వాళ్ళ రోడ్డు మీద పడే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉండే చంటి బిడ్డలే కనీసం పాలు తాపడానికి కూడా ఇంట్లో గతి లేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని రోడ్డుకి ఎక్కితే వాళ్ళు ఏ రోజు ఆ రోజు కూలీ చేసి బతికేటోళ్ళు, ఇంకొంతమంది గంగిరెద్దులను ఆడిచ్చి బతికేటోళ్ళు, ఇంకొంతమంది ఇక్కడ ఉండే బిల్డింగ్లలో ఇంట్లలో పాచి పని చేసుకుంటూ వచ్చి బతికేవాళ్ళు, ఇంకొంతమంది భిక్షాటనే చేసుకొని ఆ రోజు ఎల్ల తీసుకునే వాళ్ళ పరిస్థితి. సో ఇన్ కేస్ ఇట్లాంటి పనులు చేసుకునేటోళ్ళకి నిలువు నీడ లేకుండా చేస్తే వాళ్ళు ఎటు పోవాలి? సో ఇంకా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమైనా చూపించిందా, లేదంటే హైడ్రా చూపించిందా, ప్రభుత్వం చూపించిందా, లేదంటే అధికారులు వచ్చి ఎవరైనా ఏమైనా హామీ ఇచ్చారంటే నిల్, ఏమి లేదు. వాళ్ళు ఒకటే 300 గజాలు ప్రభుత్వ భూమిని వీళ్ళు ఆక్రమించారు కాబట్టి హైడ్రా వచ్చి కూల్చేసింది. 15 కోట్ల రూపాయల ల్యాండ్ని మళ్ళీ హైడ్రా ప్రభుత్వానికి అప్పజెప్తుంది అనేది మాత్రమే స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప దాని బియాండ్ ఆఫ్ ఎన్నో పేద ప్రజల జీవితాలు, బ్రతుకులు ఆగమవుతున్నాయని ఏ ఒక్కరూ ఎందుకు ఆలోచించట్లేదు. ప్రభుత్వం తరఫున కావచ్చు, లేదంటే హైడ్రా తరఫున కావచ్చు. సరే హైడ్రా కంటే వాళ్ళ ఏమొకటే కూల్చేసుడే, వాళ్ళు అదే పని చేసుకుంటున్నారు. మరి ఓట్ల కోసం వచ్చిన ప్రభుత్వ అధికారులు ఎక్కడ పోయినరు, ప్రతిపక్షాలు ఎక్కడ పోయినరు? సో ఇప్పుడు ఈ పేద ప్రజలకు అండగా ఉండేది ఎవరు అనేది ఒకసారి మనం మాట్లాడదాం.